వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో సుభాష్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు డ్రైనేజీ వ్యవస్థ సమస్య తీవ్ర ఇబ్బందుల్ని సృష్టిస్తుంది. డ్రైనేజ్ నీరు వాష్రూమ్ ముందు స్టోర్ అవడం వల్ల పాఠశాల విద్యార్థులు గత 20 రోజుల నుండి టాయిలెట్స్ ఉపయోగించుకోవడానికి ఇబ్బందిగా పడుతున్నారు. ఈ సమస్య గురించి పలుమార్లు సంబంధిత నాయకులకు అధికారులకు సమాచారాన్ని ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం దొరకలేదు. అదేవిధంగా పాఠశాల ఆవరణలో చెత్త పేరుకుపోయింది. వర్షాకాలం మొదలైపోయిన నేపథ్యంలో వర్షం అధికమైతే ఈ పరిస్థితి మరింత దుర్భరంగా మారే అవకాశం ఉంది. దీంతో ఆ పిల్లలు జబ్బున పడే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యలను పరిష్కరించి పిల్లలు సురక్షితంగా పాఠశాలలకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులు విద్యార్థులు అభ్యర్థిస్తున్నారు. My name is K. Karthik. My studying in 5th class. మాకు వాష్రూమ్ పోతే వాసనకి మాకు జ్వరాలు రావడం చలి రావడం అవుతుంది. మాకు పోనీకే చాలా ఇబ్బంది అవుతుంది. డ్రైనేజ్ నిండిపోయి మా వాష్రూమ్ లోపలికి చాలా వాటర్ వస్తున్నాయి. నేను వెంకటరెడ్డి టీచర్ సాంకేతిక పాఠశాల సుభాష్ నగర్లో వర్క్ చేస్తున్నాను. మా పాఠశాలలో ముఖ్యంగా ఈ శానిటేషన్ 20 డేస్ నుంచి ఇబ్బంది అవుతుంది. అబ్బాయిలకు ముఖ్యంగా చాలా ఇబ్బంది అవుతుంది. అండర్ గ్రౌండ్లో ఉండబట్టి ఇది బ్యాక్ వాటర్ అని డ్రైనేజ్ వాటర్ వెనుకొచ్చి పిల్లలు పోలేని స్థితి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు టాయిలెట్ పోలేని స్థితిలో ఉంది. అది అధికారులకు మనం పలుమార్లు నిర్వహించినా కూడా చాలా ఇబ్బందికరంగా వాళ్ళు ఎటువంటి క్లియర్ చేయలేదు. చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కాబట్టి అది అధికారులు తొందరగా దాన్ని క్లీన్ చేసి రాష్ట్రం కూడా మనని పడగొట్టి కొత్త హైట్ లేపి కొత్త కట్టాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే చాలా ప్రతి నెలకోసారి 2 monthsకోసారి ప్రాబ్లం ఏర్పడుతుంది. పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతారు. అబ్బాయిలు కూడా పక్కనే ఉన్నారు. చాలా టాయిలెట్ గొడవ చేసి సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం ఆపుకుంటారు. దానివల్ల శానిటేషన్ రోగాలు వచ్చే ఆస్కారం ఉంది పిల్లలకు. ఎంతమంది పిల్లలు? మొత్తం మన పాఠశాలలో 75 మంది పిల్లలు ప్రజెంట్. రోజు 60 నుంచి 65 మంది పిల్లలు హాజరవుతారు. ముఖ్యంగా అది కాకుండా గ్యార్బేజ్ కూడా పక్కన గార్బేజ్ కుప్ప కూడా ఉంది. అది పక్కన రోడ్డు పక్కన వేసిన మొత్తం క్లీన్ చేసి కుప్ప చేసినాం. అధికారులు కూడా దాన్ని డంపింగ్ చేస్తలేదు. అలాగే ఉంటుంది. దానివల్ల పాములు దోమలు పిల్లలకు వచ్చి దోమలు ఇబ్బంది పడుతుంది. దాన్ని కూడా తొందరగా క్లియర్ చేయాలని. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.